దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరాలన్నీ కూడా మరి గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ మన జీవితాల్లో మనం ఏ రీతిగా గడిచిపోతూ ఉన్నాం? మన ఆలోచనల ప్రకారం, మన ప్రవర్తనల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. మామూలుగా 31st నైట్, ఇంకా ఇది చివరి దినం అని చెప్పి జరుపుకునేటువంటి వాళ్ళు చాలా రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మామూలుగా బ్రేకర్లు అయితే ఇంకా కేకులు ఈ నుంచి అంతవరకు పెట్టుకొని ఉంటారు. ఊరి బయటికి తీసుకుపోయి కేకులు కోసుకోవడము, ఎన్నో రకరకాలుగా చేసేటువంటి వాళ్ళు. ఆ 31st నైటు మామూలుగా బ్రాందీ షాపులకు కానీ, విస్కీ షాపులకు కానీ మంచి కలెక్షన్ రోజు. ఆ రోజు ఎప్పుడు జరిగినంతని కలెక్షను అది ఒక్కరోజు జరుగుతుందంట. మనకైతే తెలియదు, కానీ చాలామంది అనేటువంటి వాళ్ళు ఆ రోజు మంచి కలెక్షన్ అంట. జీవితము, దినాలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోతూనే ఉన్నాయి. కానీ మామూలుగా 2024వ సంవత్సరంలో 2023వ సంవత్సరం కొన్ని విషయాలు అనుకుంటాం మనం. ఈ సంవత్సరంలో నేను ఫలాన్ని చేయాలా, ఈ సంవత్సరంలో ఇది చేయాలనేటువంటి ఎన్నో ఆలోచనల చేత మనము ఊహించుకొని 24లో చేస్తూ ఉంటాం. నీ ఆలోచనల ప్రకారం నువ్వు చేసావేమో. ఈ 2024వ సంవత్సరంలో ఏ విధంగా నువ్వు చేసినావో దేవునికి నీకు సంబంధం. కానీ ఈ 2025వ సంవత్సరం నూతనమైనటువంటి సంవత్సరంలో మనమందరము కూడా ఒక నిబంధన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. దినములన్నీ కూడా మరి గడిచిపోతూ ఉన్నాయి, కానీ మన జీవితం అంతా కూడా అలాగే నిలబడిపోతూ ఉంటుంది. బైబిల్ చదవాలా అని అనుకుంటాం, చదవలేకపోతూ ఉంటాం. నేను ఫలాన్ని చేయాలని అనుకుంటాం, కానీ చేయలేకపోతూ ఉంటాం. కానీ మన జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఉండాలా. ఎప్పుడైతే మన జీవితంలో స్థిరమైన విశ్వాసం ఉంటుందో, నిలకడ ఉంటుందో. మామూలుగా నేను స్కూల్లో చదివేటప్పుడు హాస్టల్లో ఉంటే నేను పెట్టెలో రాసుకునేటువంటి టైం టేబుల్ రాసుకుంటాను. నేను కరెక్ట్, నేను ఈ టయానికి ఈ పని చేయాలా, ఉదయం లేస్తేనే నా పనులు, నా కాలకృత్య పనులన్నీ కూడా చేసుకోవాలని చెప్పి టైం టేబుల్ రాసుకుంటా. పలాంటైనా నేను బైబిల్ చదువుకోవాలా, పలాంటైనా ప్రార్థన చేసుకోవాలా అనేటువంటివన్నీ కూడా పెట్టెకే రాసుకుంటా. నేను లోపల పేపర్ కనిపించుకుంటా. కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనము ఆశీర్వదించబడాలనో, అభివృద్ధి పొందాలనో మన జీవితంలో ఒక టైం టేబుల్ రాసుకోవాలా. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మనమందరం కూడా ఒక టైం టేబుల్ రాసుకుందాం. ఏమని టైం టేబుల్ రాసుకుందామని అంటే, మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇద్దాం. మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో దేవునికి ప్రాధాన్యతనిగిన మనం ఇస్తే మన జీవితాన్నంతా ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనాన్ని చూసుకుందాం. ఈ యూదా పత్రిక, ఇది ఒకే ఒక పత్రిక, ఒకే ఒక అధ్యాయం. ఈ ఒకే అధ్యాయంలో 25 వచనాలు. కానీ ఈ యూదా పత్రిక అంతా కూడా బైబిల్ అంతటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ యూదా పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రిక. ఈ పత్రికలో 20వ వచనం నుంచి ఒకసారి చదవండమ్మా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు
మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. కాచుకొని ఇన్నుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వచనంలో మనకు ఏమన్నా ఉందా? మామూలుగా ఈ వచనంలో మనకు ఏమన్నా అర్థమవుతుందా? ప్రత్యేకం ఏమన్నా ఈ వచనంలో? ఈ రెండు వచనాలు కలిసి కూడా ఒకే రీతిగా ఉన్నాయి. ఈ వచనంలో ఏమన్నా ఉందా? ఈ వచనాల్లో మనకి ఏమన్నా కనపడతాయా? ఏమన్నా మనకు ప్రత్యేకం ఏదన్నా ఒక స్పెషల్ ఏదన్నా ఈ వచనంలో ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మీరందరూ కూడా స్పందించాలి వాక్యానికి. మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రానంట ఒక ఎత్తైనటువంటి పీఠం మీద నుంచి ఆయన యొక్క వాక్కులు ప్రచురం చేస్తూ ఉన్నాడు. ప్రచురం చేస్తూ ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ వాక్యానికి స్పందించేటువంటి వాళ్ళంట. వాక్యానికి స్పందన ఉండాలా. స్పందించేటువంటి వాళ్ళముగా మనమందరం కూడా వాక్యానికి విలువనిద్దాం. ఈ పత్రిక క్రీస్తు శకం 61లో అపోస్తులైనటువంటి యూదా గారు రాశారు. మామూలుగా ఈ లేఖనాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏమనంటే, మొట్టమొదటిగా కట్టుట. ఏమనిందమ్మా? కట్టుట. రెండవది కనిపెట్టుట. మూడవది కాచుకొనుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విధము చేత మనము కట్టబడాలి, ఎలా మనము కనిపెట్టాలి, ఎలా మనము కాచుకోవాలి, వీటన్నిటికి కూడా మార్గం ఏది అని అంటే, ఈ పత్రిక అంతా కూడా ఎవరైతే దేవుని చేత నియమించబడి ఏర్పరచబడి దేవుని యొక్క క్రమ కట్టడాల్లో నడిచేటువంటి వారికి అందరికీ కూడా, ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రిక వ్రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పత్రికలోనంట వారందరి జీవితాలను కట్టుకోవాలంట. కానీ మన జీవితాల్లో మామూలుగా బేస్ వరకు కట్టుకుంటాం. ఫస్ట్ బేస్ వరకు కట్టుకుంటాం. బేస్ వరకు కట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఆగిపోతాం. ఆగిపోతాం. మళ్ళా కొద్ది రోజులకు లింటల్ లెవెల్ కడతాం. మళ్ళా కొద్ది రోజులకు స్లాబ్ వరకు పోతాం. కానీ ఒక భౌతికమైనటువంటి సాదృశ్యం ఈ కట్టడాలు అన్నిటివి కూడా మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక స్థితిని బట్టి కట్టుకుంటూ ఉంటాం. కానీ మన ఆత్మీయ జీవితం అనేటువంటిదంట ఎప్పుడు ఎక్కడ కూడా ఆగిపోకూడదంట. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున కట్టుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం కట్టుకుంటూ ఉండాలి. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో ఏ పరిస్థితిలో కూడా, ఏ స్థితిలో కూడా మన కట్టడాలు ఆగిపోకూడదంట. హల్లెలూయా. మన కట్టడాలంట ఇక ఆగిపోకూడదు. దినము కూడా అభివృద్ధి చెందాలా. దినము కూడా అభివృద్ధి చెందాలంట కట్టడాల్లో. ఏ కట్టడాలు అని అంటే, మన ఆత్మీయ జీవితము వాక్యానుసారముగా మనము కట్టుకోవాలా. వాక్యానుసారముగా కట్టుకున్నటువంటి తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడవాలా. లోక సంబంధమైనటువంటి వాళ్ళ మార్గములో మనం నడవకూడదంట. ఎప్పుడైతే వాక్యం మనలోన ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనల ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. లోక సంబంధమైనటువంటి వ్యక్తుల ఆలోచనల ప్రకారం మనం నడవం. మనము ఏ రీతిగా కాచబడతామని అంటే, యెహోవా యొక్క రెక్కల నీడలో మనం ఉంటే మనము
కాచబడతాము, దాచబడతాం. మామూలుగా భౌతికమైనటువంటి మాట, మామూలుగా విలేజ్లో అయితే, గ్రామాల్లో అయితే గిన కోళ్ళను చూశారు కదా అందరూ. కోళ్ళను చూసినాం మనం. ఆ కోళ్ళు ఏం చేస్తాయనంటే తన పిల్లలన్నింటినీ కూడా కాచుకునేటువంటి వివేచన జ్ఞానము చాలా ఉందంట దానిలకు. కాచుకునేటువంటి వివేచన చాలా ఉంది దానిలకు. ఎప్పుడైతే ఆపద సంభవిస్తుందో అప్పుడంట ఆ కోళ్ళు పిల్లలకు ఒక స్పందనని ఇచ్చేటువంటివి. ఒక స్పందన, ఒక గానాన్ని అనుగ్రహించేటివంట. ఏదన్నా ఒక ఆపద వచ్చినప్పుడంట ఆ కోళ్ళన్నీ కూడా బెక్కొట్టేటివంట. బెక్కొడితేనే ఆ పిల్లలన్నీ కూడా రెపరెపమనిపోయి ఆ రెక్కల కింద అంట దాచబడతాయి అంట. మన పిల్లలను కూడా కుటుంబాల్లో పిల్లల జీవితాన్ని కట్టేటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రి యొక్క ప్రవర్తన పిల్లల దగ్గరనంట యోగ్యముగా ఉండాలంట. ఎప్పుడైతే తల్లిదండ్రి యొక్క ప్రవర్తన పిల్లల దగ్గర యోగ్యముగా ఉంటుందో పిల్లలు కూడా అదే రీతిగా కట్టబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రి యొక్క జీవితాల్లో పరిస్థితి అటు ఇటు ఉందనుకో, పిల్లల జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనము కట్టబడాలంటే మన గృహాల్లో ప్రతిదినము కూడా మన పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకంట వాక్యము చేత ఆ వాక్కులను అన్నిటి కూడా నేర్పిస్తూ ప్రార్థనలో వాళ్ళను పురికొల్పుతూ ఆ రీతిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటేనంట వాళ్ళ జీవితము ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలబెడతాడంట. మామూలుగా ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన పెద్ద యాజకుడు. ఆయన కొన్ని వేల మందికి యాజకుడు, బోధించేటువంటి వాళ్ళ పిల్లలు ఏ రీతిగా ఉండాలా? మంచి మార్గంలో నడవాలా, మంచి వాక్యానుసారమైనటువంటి కట్టడల చేత కట్టబడాలా. కానీ పిల్లల యొక్క జీవితం అంతా కూడా శపితముగా మార్చబడిపోయింది. ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని పిల్లలంట దేవుని యొక్క మందిరములో అపవిత్రమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కాదు, అపవిత్రమైనటువంటి ఆలోచనల చేత, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల చేత జీవితం అంతా కూడా శపితముగా మార్చబడిపోయింది. కానీ ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటిగా మన పిల్లలను మనము కట్టుకుందాం. పిల్లలను మంచి మార్గంలో నడిపిద్దాం. ఏమంటారంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పనుల నిమిత్తం, డ్యూటీల నిమిత్తం వెళుతూ ఉంటారు. కానీ పిల్లలు వాళ్ళు వెళ్ళేటువంటి కాలేజీలు కానీ స్కూళ్ళలో కానీ వాళ్ళ ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందని అంటే, ఏదన్నా ఒకటి మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో, వీళ్ళ తండ్రి చూస్తేనేమో మంచిగా ఉంటాడు, కానీ వీళ్ళ పిల్లలు చూడు అనేటువంటి స్వభావము, అటువంటి సంభాషణలు జరుగుతూ ఉంటాయి. కానీ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మన ప్రవర్తన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉండాలా. హల్లెలూయా, పరిశుద్ధముగా ఉండాలా. పరిశుద్ధత చేత కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితాలు ఏ రీతిగా కట్టబడాలనో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని. అందుకు
అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందము రండని చెప్పి మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఏదైనా ఒక మంచి కార్యము చేయాలన్నా, ఏదైనా ఒక మంచిది ఏదైనా కట్టాలా చేయాలా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మధ్యన ఎవరో ఒకరు ఆటంకాలు చేసేటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇదే రీతిగా నెహెమ్యా జీవితంలోనంట ఈయన సమర్పణ కలిగినటువంటి వ్యక్తి, త్యాగము కలిగినటువంటి వ్యక్తి, సమస్తాన్ని కూడా దుర్నీతిని త్రోసివేసేటువంటి వ్యక్తి, సమర్పణతో పూనుకున్నటువంటి వ్యక్తి. కానీ మన జీవితాలనంట ఒక సమర్పణ అనేటువంటిది ఉండాలా. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో సమర్పణ కలిగినటువంటి జీవితము మనలోన ఉండాలా. ఎప్పుడైతే సమర్పణ కలిగినటువంటి జీవితము మనలోన ఉంటుందో అప్పుడంట దేవుని యొక్క కరుణాహస్తము మనకు తోడై ఉంటుందంట. మనుషుల యొక్క కరుణాహస్తం కాదు, మనుషుల యొక్క కరుణాహస్తము కాదు, దేవుని యొక్క కరుణాహస్తం మనకు తోడై ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి దినము కూడా ఆయన కరుణాహస్తము చేత మనల్నందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. ఆయన యొక్క కరుణాహస్తం ఏం చేస్తుందంటే మనల్ని ధైర్యపరుస్తుందంట. వీళ్ళు ఉన్నారు కింద, మళ్ళీ ఉన్నారు వాళ్ళ ముగ్గురు. ఎవరు ముగ్గురు? సన్బల్ట్ను, టోబియా, గెషము. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆటంకపరుస్తూ ఉంటారు. వీణనా చూసినాంలే, ఏం కడతాడో చూస్తాంలే. అంటే పడిపోతారు వీళ్ళు. ఊరికే హూఫ్ అంటే పడిపోతారంట, పడిపోతామంట. కానీ దేవుని యొక్క కరుణాహస్తము మనకు తోడై ఉంటే బలము కాదు, శక్తి కాదు, ఇంకొకటి ఏది కానే కాదు. ఆయన కరుణాహస్తము మనకు గీన తోడై ఉంటే ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది మనల్ని కామెంట్ చేసినా సరే, ఎవరు ఏమన్నా సరే, కానీ ఆయన యొక్క కరుణాహస్తము మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఎక్కడ ఏది సమకూర్చాలనో, ఎక్కడ ఏది కట్టబడాలనో సమస్తమును కూడా మనకు ఆయన ఆలోచననిచ్చి ఆయనంట నడిపిస్తూ కట్టడాలనంట ఆయన నిర్మాణం చేస్తాడంట. కట్టడాలను నిర్మాణం చేస్తాడు ఆయన, మనము కాదు. కానీ మనలోన ఏది ఉండాలంటే ఆయన యొక్క ఆలోచనలు మనలోన ఉండాలా, ఆయన యొక్క తలంపులు మనలోన ఉండాలా. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు మనలోన ఉంటే గిన ఆయన కరుణాహస్తం మనకు తోడై ఉంటుంది. అట్లా లేకుండా లోకంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనల ప్రకారం మనం ఉన్నాం అనుకో, రాబావా రాయక అని చేయి పట్టుకొని పోతారు. యాడికి పోతారు? చేయి పట్టుకొని ఎక్కడికి పోతారు? వాళ్ళ కట్టడాలు వేరే ఉంటాయి. ఏముంది బావా, ఇంకా పోయిన సంవత్సరం అదే జరిగా, ఈ సంవత్సరం కూడా ఏముంది ఇంకా మనకు ఇది తప్ప మనకు సంతోషాన్ని ఇచ్చేది ఇంకా ఏది లేదు బావా అనేటువంటి వాళ్ళు. ఇంకా రాలేక ఇంకా పోయిన సంవత్సరం కూడా బచ్చాలు తెచ్చి ఈ సంవత్సరం ఏదో ఒకటి చేసుకుందాము అనేటువంటి ఆలోచనలు కాదు. ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో అనేక మంది అనేక రీతిలుగా వచ్చి మనల్ని కామెంట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన జీవితాల్లోనంట ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కరుణాహస్తం మనకు తోడై ఉండేలాగున మనము కట్టబడదాం. ఆ రీతిగా కట్టబడినటువంటి తర్వాత కింది వచనం చదవండమ్మా, 20వ వచనం చదవండమ్మా. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నివాసి అయిన దేవుడు తానే మన యత్నములను సఫలము చేయనంట.
కానీ మన ఆలోచనలు, మన యత్నాలన్నీ కూడా ఆయనే సఫలపరుస్తాడంట. కానీ ఈ 2025వ సంవత్సరంలో ఒక ఆలోచన, ఒక ప్రయత్నం, ఆ ఆలోచన ప్రయత్నం ఏదనంటే, సర్లే ఉదాహరణకు ఈ 2025వ సంవత్సరంలో మీకు ఏ ఆలోచన, ఏ ప్రయత్నం చేయాలని, ఏదన్నా ఒక ప్రయత్నం, ఒక ఆలోచన, ఇండ్లు కట్టాలనే, లేకపోతే బంగారు తీసుకోవాలనే, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. కానీ ఈ సంవత్సరంలో ఆలోచన, ప్రయత్నం చేసేటువంటిది ఏదంటే ఒక మందిరాన్ని కట్టాలని. హల్లెలూయా. ఆ ఆలోచన, ఆ తలంపులన్నీ కూడా దేవుడు సఫలపరచును గాక. ఆయన కరుణాహస్తం మనకు తోడై ఉండును గాక. మొట్టమొదటిగా ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన కట్టడాలను, ఆ మందిరపు కట్టడాలను అన్నిటిని కూడా ఆలోచన ఇచ్చి నడిపిస్తే గిన ఈ 2025వ సంవత్సరంలో ఒక మంచి మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ మందిరం కోసం మనమందరం కూడా ప్రతిదినం కూడా ప్రార్థన చేసి అనేక ఆత్మలను నడిపించు ప్రభువా. ఈ 2025వ సంవత్సరంలో శ్రేష్టమైనటువంటిది ఒక మందిరం, ఆయనకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేద్దాం. ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి మంచి కట్టడల చేత, ఏ విధమైనటువంటి కట్టడలు అంటే ఆ మందిరంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి అమ్మా. మొదటి నుంచే చదవండిలేమ్మా. చదవండమ్మా. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. హల్లెలూయా. ఏమని చెప్పి వ్రాస్తా ఉన్నారు? శుభములు తెలిపేటువంటి వచనం. ఈ మొదటి అధ్యాయము సంఘానికంట శుభాలు తెలుపుతూ ఉందంట. మామూలుగా ఈ ఫిలిప్పు పత్రిక క్రీస్తు శకం 61లో వ్రాయబడి ఉంది. ఈ ఫిలిప్పులో మామూలుగా ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ ఫిలిప్పు ప్రాంతంలో క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు లేరు. 51-55 కాలంలో పౌలు గారు రోమ్ ప్రాంతంలో చెరలో ఉన్నాడు. చెరలో నుంచి మామూలుగా నెహెమ్యాకు ఆయన యాజకుడు కాదు, ఇంకొకటి కాదు. కానీ ఆయనలోనే ఒక భారం ఉంది. భారం కలిగినటువంటి వ్యక్తి నెహెమ్యా. ఆ రీతిగా పౌలు గారి యొక్క హృదయంలోనంట ఎల్లప్పుడూ కూడా ఒక భారము, ఒక చింత ఈయనలోన కూడా. ఏ రీతిగా ఈయనకు భారము, చింత అంటే ఆ ఫిలిప్పు ప్రాంతంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. దేవుణ్ణి అంగీకరించేటువంటి వాళ్ళు ఉన్నారు, అంగీకరించని వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు, తిమోతి గారు ఇద్దరే కనబడతారు. కానీ ఈ ఫిలిప్పు ప్రాంతమునకు సువార్త బృందం ఒకటి వచ్చింది. హల్లెలూయా. సువార్త బృందం వచ్చింది. ఆ సువార్త బృందం వచ్చి ఆ ఫిలిప్పు ప్రాంతంలోనంట సంఘ స్థాపన జరిగింది. హల్లెలూయా. సంఘ స్థాపన జరిగింది అక్కడ. ఏ రీతిగా సంఘ స్థాపన జరిగిందంటే ఆ బృందంలో మామూలుగా శీల గారు ఉన్నారు, లూకా గారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రస్తావించబడదు, వాళ్ళ గురించి ప్రస్తావించబడదు.
ఈ నలుగురు, ఈ సువార్త బృందం వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా సువార్తను ప్రజ్వలింపజేశారు. సువార్తను ప్రజ్వలింపజేసేటువంటి తర్వాత ఆ సువార్తకు ఈ ఫిలిప్ ప్రాంతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే, వాళ్ళ మనసులో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వేసినటువంటి దినం నుంచి కూడా వాళ్ళ జీవితాలంట కార్యాలు జరుగుతూ ఉన్నాయంట. కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునిలోన వాళ్ళు ఆనందించేటువంటి వాళ్ళంట, దేవునిలోన సంతోషించేటువంటి వాళ్ళంట. అప్పటి వరకు కూడా వాళ్ళకి సంతోషం లేనేలేదు. అప్పుడు ఆ కాలంలోనంట, ఆ క్రీస్తు శకం 51-55 మధ్య కాలంలో వాళ్ళందరూ ప్రభువును అంగీకరించేటువంటి వాళ్ళు కానే కాదంట. కానీ పౌలు గారు వచ్చేటువంటి తర్వాత అప్పుడు సమాజ మందిరాలు ఒక 10 మంది ఉంటే ఒక సమాజ మందిరం అంట. 10 మంది ఉంటే ఒక సమాజ మందిరం. అటువంటి మందిరము ఫిలిప్ ప్రాంతంలో ఎక్కడ కూడా లేనేలేదంట. ఎక్కడ కూడా లేనేలేదు. ఈ నలుగురు ఆ ఫిలిప్ ప్రాంతానికి వచ్చి సువార్తను ప్రకటించి అక్కడ సంఘస్థాపన చేశారంట. సంఘస్థాపన చేసినటువంటి తర్వాత 2వ వచనం చదవండమ్మా. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈడ మనకు వాగ్దానం కూడా ఏముంది? కృపయు సమాధానము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కృపా సమాధానాలు ప్రభు మన వెంట పంపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో ఆయన కృప నుంచి తొలగిపోనే పోకూడదు. ఆయన కృపలో మనము దాచబడాలా. ఆయన కృపలో మనము నిలిచి ఉండాలా. ఆయన కృపను మనము తొలగిపోయినామనుకో మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. కానీ ఈ కృపా సమాధానం ఎవరికి, ఏ సంఘానికి కలుగుతుందని అంటే, ఆ సంఘములోనంట అధ్యక్షులను, పరిచారకులను, క్రీస్తు యేసు దాసులనైనటువంటి పౌలుయు తిమోతియు శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నారు. సంఘములోనంట పెద్దలు ఉండాలా, అధ్యక్షులు ఉండాలా, పరిచారకులు ఉండాలా. ఆ రీతిగా ఉన్నటువంటి వాళ్ళు సంఘములనంట సమస్తమును కూడా ఎవరెవరికి ఏదైతే అధ్యక్ష పదవిని అనుగ్రహించామో ఆ అధ్యక్ష పదవిలోనంట వాళ్ళకు సమాచారాన్ని అందియాలంట. నీ ఒక్కనివే చేసేటువంటిది ఆ సంఘము కాదు, ఒక్కలే చేసేటువంటిది కానే కాదు. సంఘములో వీళ్ళందరూ కూడా ఉండాలా. వీళ్ళందరితోటి కూడా సమానంగా నువ్వు పంచుకోవాలా. నీ ఆలోచన ప్రకారం, నీ ప్రవర్తన ప్రకారం నువ్వు వెళుతానంటే గిన ఆ సంఘం అంట కూల్చబడిపోతుంది. ఆ సంఘం నిలబడదంట. సంఘములో వీళ్ళందరూ కూడా ఉండాలా. వీళ్ళందరంట ఏ రీతిగా అంటే ఒక ఫిల్లర్స్ లాగానంట. ఇప్పుడు మామూలుగా ఈ కట్టెలన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయి? ఫిల్లర్స్ ఉన్నాయి. ఫిల్లర్స్ లేకపోతే సరేలే, ఈ ఫిల్లర్స్ తీసేద్దాం. ఫిల్లర్స్ తీసేసి ఉత్త గోడలు కడదాం. గోడలు కట్టామనుకో, ఒకవేళ ఉన్నా ఒక ప్రాంతంలో మామూలుగా బ్లాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ బ్లాస్టింగ్ల శబ్దానికి భూమి అంతా కూడా అదురుతూ ఉందంట. భూమి అదురుతూ ఉన్నప్పుడు ఈ గోడలన్నీ కూడా పరెలిచ్చిపోయి మొత్తం అంతా కూడా ఇట్లా పడిపోయిందట. ఎందుకు పడిపోయింది? ఆ రీతిగా ఫిల్లర్స్ లేవు. ఒక సంఘములో కూడా ఒక అధ్యక్షులు, పరిచారకులు అందరూ కూడా ఫిల్లర్స్ లేకపోతే గిన నిలబడదు. ఆ ఫిల్లర్స్ను ఏ రీతిగానంటే సమకూర్చబడి సంఘాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి చేయాలా,
సంఘంలో ఏది మనం చేయాలని చెప్పేసి అధ్యక్షులైనటువంటి వారంట విచారణ చేయాలంట. ఎప్పుడైతే విచారణ చేస్తారో అప్పుడంట ఆ సంఘము వర్ధిల్లుతుందంట. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ 2025వ సంవత్సరంలో అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ సహవాసంలో ఒకరినొకరం పురికొల్పుకుంటూ పరిచర్య విషయంలో అయితేనేమి, సువార్త విషయంలోనైతేనేమి ఈ 2025వ సంవత్సరంలో మామూలుగా ఆలోచనలు చేసేటువంటివి ఏవనంటే సువార్త పని ఎవరు కామెంట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని ఆటంకం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన పక్కనే మన కుటుంబంలోనే ఇప్పుడు సువార్త పనికి వెళ్ళాలంటే భార్య ఆటంకం, పిల్లలు ఆటంకంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ ఆ సందర్భాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కరుణాహస్తాన్ని పట్టుకొని, దేవుని యొక్క కరుణాహస్తం చేతనంట మనము నడిచి వెళుతూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు. ఆయన కలువరి శిలువలో రక్తము గార్చినాడు, ప్రాణం పెట్టినాడని కూడా అందరికీ తెలుసు, అన్నిలకు తెలుసు. భూమి మీద ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తుతము ఈ కాలంలో యేసుప్రభు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సువార్త అంతా కూడా వెళ్ళిపోయింది. సువార్త అంతా కూడా వెళ్ళిపోయింది. కానీ ఆయనను అంగీకరించలేకుండా ఉన్నారు. అంగీకరించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ప్రభువు నా కోసం రక్తము గార్చి ప్రాణం పెట్టినాడు. నేను ఆయన కోసం జీవించాలా, ఆ రాజ్యం కోసం నేను జీవించాలా, యుగ యుగాలు నేను దేవునితో ఉండాలా అనేటువంటి కాన్సెప్ట్ మనిషి జీవితంలో లేదు. కానీ ఈ న్యూ జియోన్ చర్చి సహవాసంలో ఉన్న మనమందరం కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించేటువంటి విధముగా ఈ సువార్తను బయటికి తీసుకొని వెళదాం. హల్లెలూయా. ఈ సువార్తను బయటికి తీసుకొని వెళదాం. చాలామంది ఉన్నారు నామకార్థమైనటువంటి స్థితిలో మామూలుగా మందిరాలకు వస్తూనే ఉంటారు. కానీ హృదయపూర్వకంగా అంగీకరించేటువంటి వాళ్ళు ఏదో ఆదివారం రోజు వెళ్ళాలని వెళ్ళేటువంటి వాళ్ళు, లేకపోతే క్రిస్టమస్కు పోయి వద్దామని పోయి వచ్చేటువంటి వాళ్ళు, ఈ సంవత్సరంగా జనవరి 1 కదా, నేను పోయి ఇంకా మందిరంలో అడుగు పెడితేనే నా అడుగు ఇంకా మందిరంలో గడుచుకోపోతుంది అనేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకా కొందరు వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మామూలుగా కాలేజీల్లో అయితేనేమి, కుటుంబాల్లో అయితేనేమి, కాలేజీల్లో అయితే గిన కొద్దిగా ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత నా ఆలోచన, నా ఒపీనియన్ నీతో చెప్తా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ 2023-2024 సంవత్సరంలో వాళ్ళ ప్రయాణము కంబైన్డ్గా వస్తూ ఉంటుంది. ఇంకా వద్దబ్బా, ఈ సంవత్సరం వరకు నీతో నాకు ఇంకా చాలు, ఈ 2025 సంవత్సరంలో నా జీవితం నాది, నీ జీవితం నీది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన జీవితం ఇది కానే కాకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కరుణాహస్తము చేత మనము నడిపించబడాలా, ఆయన ఆలోచనల ప్రకారం నడిపించబడాలా, ఆయన వాక్యానుసారంగా మనం నడిపించబడాలా. మన పిల్లలందరినీ కూడా ఆయన యొక్క మార్గములో నడిపించేటువంటి విధముగా ప్రభు మనల్ని ప్రేరేపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒకసారి చదవండమ్మా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త
సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో చాలమ్మా. ఆయన సన్నిధులను అంట వారి అంతము వచ్చినదంట. మామూలుగా అప్పుడు ఉండేటువంటి దినాల్లో అప్పుడు ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా అప్పుడు అట్లనే ఉన్నారు. ప్రజల మనస్సు అంతా కూడా దేవునికి విరుద్ధముగా మార్చబడిపోయింది, విరుద్ధముగా అయిపోయింది. పాపానికి బానిసలైపోయి లోక సంబంధముగా లోక ఆచారాలు లోక పద్ధతులు అన్నింటినీ కూడా పాటిస్తూ ఉన్నారు. కానీ ప్రభంట ఆయన మనసునంట నొచ్చుకుంటా ఉన్నాడంట. ఎందుకు నేను వీళ్ళని చేసిన, ఎందుకు నా స్వారూప్యంలో వీళ్ళని అందరినీ కూడా నేను నిర్మించిన అని చెప్పేసి ఆయన మనసు అంతా కూడా గాయపరుచుకుంటున్నాడు. అంటే దేవునికే కోపం వచ్చేటువంటి విధముగా ప్రజలందరూ కూడా ఏ రీతిగా ఉన్నారో చూడండి. దేవునికి కోపం వచ్చేటువంటి విధముగా ఉన్నారు వాళ్ళు. దేవునికే కోపం తెప్పించినారు. కోపం తెప్పించినటువంటి తర్వాత ఇక ఈ ప్రజలను ఇంకా వెంటనే పెట్టకూడదు. చాలాసార్లు చూసిన, చాలాసార్లు చెప్పిన, అనేకమైనటువంటి మార్లు చెప్పిన, కానీ నా మాటకు లోబడినటువంటి వాళ్ళు, నా ఆలోచనల పట్టి రానటువంటి వాళ్ళు అని చెప్పేసి ఆయనకు కోపం వచ్చి భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా తుడిచివేశాడంట. ఆయన తుడిచివేస్తా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ ఈయన ఒకే ఒక వ్యక్తి నోవాహు గారు యెహోవా దృష్టిలో ఆయన కను దృష్టిలో ఉన్నాడు. హల్లెలూయా. ఏ రీతిగా ఆయన కను దృష్టిలో ఉన్నాడంటే నోవాహు అంట ఆయన నీతిపరుడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రవర్తన పద్ధతి ప్రకారం నడిచినటువంటి వ్యక్తి, దేవునితో నడిచేటువంటి వ్యక్తి ఆయన. దేవుడు ఏదైతే చెబుతాడో అది చేసేటువంటి వ్యక్తి. అవన్నీ కనుగొనే నోవాహుతో సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మామూలుగా మన కుటుంబాల్లో పిల్లలకు ఏదన్నా, ఒరే బాబు నువ్వు పలాని సబ్జెక్టు తీసుకో, నీవు పలాని సబ్జెక్టు తీసుకుంటే నీ జీవితం బాగుంటుందిరా, నీవు పలాని మార్గంలో నువ్వు పోతే బాగుంటుందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టి నడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రి యొక్క మాటకు మనము లోబడతామో అప్పుడంట మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తండ్రి మాటకు మనం ఎప్పుడైతే లోబడి విధేయతను మనం ఎప్పుడైతే చూపిస్తామో మనము రక్షించబడతాము. హల్లెలూయా. ఆయన మాటకు మనం లోబడితే చాలుగా, ఆయన మాట ఏదైతే చెప్తాడో అది చేస్తే ఇక చాలుగా మన జీవితాలంట రక్షించబడతాయి. ఆయన ప్రతి మాట కూడా ఒక నిబంధన ప్రకారము, ఒక కొలతల ప్రకారము ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. నువ్వేం ఆలోచన చేయాల్సిన పనిలే, సమస్తమును కూడా నేను ఆలోచన చేసి నేను ఒక ప్లాన్ గీసి నేను పంపిస్తున్నా, నువ్వు ఊకే చేసుకో, అంతే, నువ్వు ఊకే చేసుకో. కానీ మన ఆలోచనలు ఏమి, ఇంకా ఏం చేయాలబ్బా, మొన్న జనవరి 1 ఆయా, ఇంకా డబ్బులన్నీ అయిపోయా, మళ్ళా క్రిస్టమస్ వచ్చా, యాడ ఉండే డబ్బులు అనేటువంటి ఆలోచన. కానీ దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు చాలా తేడా. మన కాడ ఉన్నా లేకపోయినా సరే, కానీ మన మనస్సు, మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఆయన కను దృష్టి మన మనస్సు మీద పడేటువంటి విధముగా ఉండాలా. ఆయన కను దృష్టి మన మనస్సు మీద పడేటువంటి విధముగా ఉండాలంట. ఎప్పుడైతే ఆ రీతిగా పడుతుందో ఆయన సమస్తమును కూడా సమకూడి జరిగించి నిర్మాణాన్ని సిద్ధపడి చేస్తాడంట. నువ్వు ఎవరో ఇంజనీర్ దగ్గరికి పోయి నీకు 2 లక్షలు ఇస్తాం నేను, నువ్వు ప్లాన్ వేసిపోదురా అనేటువంటిది కాదు. ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసి అన్నీ మొత్తం మ్యాప్ గీసి పంపించాడు ఆయన. మనం చేయవలసింది ఏంది, ఊకే నువ్వు పని చేసుకుంటూ ఉండు, అంతే. నువ్వు ఊకే చేసుకుంటూ ఉండు. సమస్తం కూడా నేను నిర్మించేటువంటి వాడను. ఆ ప్రవాహం నుంచి, ఆ సమస్యల నుంచి నేను నిన్ను తప్పిస్తా
అని ఆయన్నే సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఈ నోవాహు గారు ఆ కాలంలో ఓడను నిర్మిస్తూ ఉన్నాడు. ఓడను నిర్మించేటప్పుడు మళ్ళీ వచ్చినారు కామెంట్ చేసేటువంటి వాళ్ళు, ఎగుతాలు చేసేటువంటి వాళ్ళు వచ్చి మళ్ళా వచ్చి, నీకు తిక్క పట్టింది, నీకు ఇడేంది సముద్రాలు ఉన్నాయా ఏమన్నా, చుట్టుపక్కల ఏమన్నా జలప్రవాహాలు ఏమన్నా వస్తూ ఉన్నాయా? ఏమి కూడా రాలే. ఆ ఓడ అక్కడ నిర్మించేటప్పుడు సముద్రాలు లేవు. ఈ నోవాహుకు తిక్క పట్టింది అని అనేక రీతిలుగా కామెంట్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈరోజు కూడా ఒక్కొక్క మాట కాదు, కొన్నిసార్లు అయితే కన్నీళ్ళు దానిలకై అవే కారిపోతూ ఉంటాయి. విని జీవితము పతనం అయిపోయింది, విని జీవితంగా నాశనం అయిపోయా. అనేక రీతిగా అనేకమైనటువంటి మాటల చేత గాయపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మనుషులు గాయపరుస్తే ఆ గాయాలు నీ షర్టు కూడా తగులవు, మన షర్టు కూడా తగులవు. కానీ ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆలోచనల ప్రకారము, ఆయన యొక్క నిబంధనల ప్రకారం మనం నడుస్తూ ఉంటే గిన మన జీవితాన్నంట ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, దేవుడు చెప్పినాడు ఆయన నన్ను రక్షిస్తాడని. హల్లెలూయా! ఆయన మన జీవితాన్ని రక్షిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన పని చేయాలా. గ్రామాల్లో ఎంతోమంది ఎన్నో మాటల చేత గాయపరుస్తూనే ఉన్నారు. కానీ ఆ గాయాలన్నీ కూడా మన షర్టుకు కూడా తగలవు. మన మనసు ఎల్లప్పుడూ కూడా యెహోవా ఆలోచనల చేత నింపబడాలా, యెహోవా ఆలోచనల చేత నింపబడాలా. ఎవరైనా ఎన్నైనా కానీ వస్తూనే ఉంటారు. నోవాహు కుమారులు కోడాన్లు. మామూలుగా సందర్భం ఇక్కడ, నోవాహు గారు పిల్లలను, కోడాన్లను, భార్యను నోవాహు గారు చెప్తేనే కదా వీళ్ళందరూ కూడా వినాల్సింది. లేకపోతే కోడాన్లు, కొడుకులు భార్య చెప్పినట్టు నోవాహు గారు చేశారా? అసలు చేయలే. నోవాహు గారు దేవునితో సంబంధం కలిగి ఆయన యొక్క ఆలోచనల ప్రకారమే, ఇదిగో నోవాహ్ నువ్వు ఇది చెయ్యి అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు నోవాహుకు. దేవుడు సెలవిచ్చినటువంటి తర్వాత నోవాహు గారు, ఇప్పుడు పిల్లలకు ఫ్రెండ్స్ ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు, ఉండకుండా నెంబరు. కోడాన్లకు ఫ్రెండ్స్ ఉంటారు, గ్రామం కదా, మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఏ రీతిగా నోవాహు గారు కట్టుకున్నారో చూడండి. మామూలుగా ఓడక తర్వాత పక్కన పెడతాం. ఈయన పిల్లలను, ఆ భార్యను, కొడలను ఏ రీతిగా కట్టుకున్నాడు ఒక చిన్న ఆలోచన చేద్దాం మనం. అక్కడ ఏ రీతిగా కట్టుకున్నారు? ఇప్పుడు ఒక్క కొడుకు, భార్య, భర్త, తల్లిదండ్రి. తండ్రికి కొడుకుకు ఇద్దరికే పడదు. కానీ నోవాహు గారికి ఎంతమంది? ముగ్గురు కోడాన్లు, భార్య, 8 మంది. వీళ్ళందరినీ కూడా ఏ రీతిగా ఆయన సెట్ చేసుకున్నాడు, ఏ రీతిగా కొడుకులను, కోడళ్లను పురిగొల్పుకున్నాడు, ఏ రీతిగా పురిగొల్పుకున్నాడు. ఇప్పుడు మామూలుగా ముగ్గురు మధ్యలో ఎవడో కూడా ఉంటాడు, పనికి మళ్ళీ వచ్చి మంట పెడతాడు. కానీ నోవాహు గారి యొక్క జీవితంలో ఆయన ప్రభుతో నడిచినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, పిల్లల కోసం, భార్య కోసము ప్రార్థన చేసింటాడా? ఖచ్చితంగా ఎంత ప్రార్థన చేసింటాడో. కానీ అవన్నీ రాయబలేదు. కానీ ఎంత ప్రార్థన చేసింటాడో, దేవుణ్ణి ఎంత బతిమాలింటాడో. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏదంటే, ఈ 2025వ సంవత్సరంలో మన కుటుంబాన్ని, మొట్టమొదటిగా మన కుటుంబంలో మన పిల్లలను, మన భార్య, సమస్తాన్ని కూడా ఒక స్థిరమైనటువంటి పునాది మీద కట్టుకుందాం. మొట్టమొదటిగా కుటుంబం నుంచి మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే, ఓడ కాదు కదా, ఎన్ని ఓడలైనా కట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంఘ స్థాపనలైనా చేయొచ్చు. ఇప్పుడు కుటుంబంలోనే భార్య భర్త ఇద్దరు ఉన్నారు, చెప్పకూడదు. కానీ
భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. మళ్ళీ అన్ని విధాలుగా ఉన్నారు, వాక్యం తెలుసు, పరిచర్య తెలుసు, అన్నీ తెలుసు, వాళ్ళ మధ్య వాళ్ళకే అండర్స్టాండింగ్ లేదు. ఒకరి ఆలోచన ఒకరికి పడదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కాదు, యోగ్యమైనటువంటివి కాదు. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని, మన పిల్లలను స్థిరముగా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చేత మనం కట్టుకున్నామనుకో, అప్పుడంట దేవుడు దినదినము ఆయన ఆశీర్వదించుకుంటూ వస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానములో మన కుటుంబాన్ని నిలబెడతాడంట ఆయన. మన కుటుంబాన్ని నిలబెడతాడు ఆయన. ఆ రీతిగానే ఆ జల ప్రవాహంలో ప్రజలందరూ మొత్తం అందరూ పోయినా నోవాహు గారు దేవుని యొక్క మాట విన్నాడు కనుక ఆయన కృప పొందినవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క కృపావరాలను మనం పొందుకుందాం. దేవుని యొక్క కృపావరాలను పొందుకున్నాం. ఇదే నోవాహు యొక్క బీజముల నుంచి వచ్చేటువంటి వ్యక్తే మునిమనుమడు. మామూలుగా ఆయన ఒక పట్టణాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఏ పట్టణం అది? ఆయన మామూలుగా మన సొంత ఆలోచనల ప్రకారం కట్టుకున్నటువంటి కట్టడాలంట అవి నిలబడవు, అస్సలు నిలబడలేవు. కానీ ఇక్కడ నోవాహు గారితోటి ఆయన నిబంధన చేశాడు, కొలతలను ఇచ్చాడు, సమస్తమును కూడా ప్లాన్ చేసి పంపించి ఇచ్చాడు. ఆయన ఆలోచనల ప్రకారం కట్టినాడు కనుకనే ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు, ఇక ఎన్నడూ కూడా నేను ఇక జల ప్రవాహముగా పంపించను అని చెప్పి నిబంధన చేసినా కానీ నిబంధనను మీరారు. నిబంధనను మీరి ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాం రారా నాయనా అని చెప్పి ఒక గోపురాన్ని నిర్మాణం చేయడానికి అందరూ కూడా పూనుకున్నారు. ఆ జల ప్రవాహం అయిపోయినటువంటి తర్వాత నోవాహు గారు ఒక పని చేశారు, కృతజ్ఞత కలిగి. ఏమి కృతజ్ఞత కలిగి పనిచేశాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడు రక్షించాడని చెప్పేసి ఒక బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. మొత్తము కూడా ఆ జల ప్రవాహం అంతా కూడా తగ్గిపోయినప్పటికీ మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏదంటే కృతజ్ఞత కలిగినటువంటి జీవితం. దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు ఆయన. బలిపీఠాన్ని కట్టినటువంటి తర్వాత అక్కడ ఏం చేశాడు ఆయన? శ్రేష్టమైనటువంటి బలులను అర్పించాడు. ఏమర్పించాడు? బలిపీఠం దగ్గర బలులను అర్పించాడు. ఎందుకు బలులను అర్పించాడనంటే ప్రభు అతన్ని రక్షించినాడు కనుక, ఆ ప్రవాహం నుంచి తప్పించాడు కనుకనే బలిపీఠం కట్టి అక్కడ బలులను అర్పించాడు. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన మార్చినటువంటి తర్వాత మనము కృతజ్ఞత కలిగి, ప్రభువా దినదినం కూడా నన్ను కాపాడుతూ ఉన్నావు, దినదినం కూడా నన్ను రక్షిస్తూ ఉన్నావు, ప్రతి పనిలో ప్రతి ప్రయాణంలో నీ కాపుదలను ఉంచుతూ నన్ను కాపాడుతున్నావు నాయన అని చెప్పేసి ఒక బలిపీఠాన్ని మన ఇంట్లో కట్టుకుందాం. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఆయనకు ఏర్పాటు చేద్దాం. ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసి ప్రతి దినము కూడా మామూలుగా మనం గాలి బీరుస్తున్నామంటే కూడా మామూలు విషయం కాదు. గాలి లోపలికి పోకుండా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. ఆక్సిజన్ డబ్బులిచ్చి కొనుక్కుంటా ఉన్నారు. కానీ ఉచితంగా దేవుడు మనకు ఆక్సిజన్ గాలిని పంపిస్తూ ఉన్నాడు లోపలికి. మనం జీవించాలంటే ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలా. దేవుడు మానవుని కోసము వీటన్నిటిని కూడా సృజించాడు. వీటన్నిటిని బట్టి కూడా ప్రతి దినము కూడా స్తుతి అనేటువంటి బలిని ఆయనకు అర్పించాలంట. హల్లెలూయా. స్తుతి అనేటువంటి బలిని ఆయనకు అర్పించాలా. ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా స్తుతి అర్పణలు అర్పించాలంట. ఆ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి
నోవాహు గారు. కానీ ఆ కృతజ్ఞత లేకుండా, ఆయన చేసినటువంటి నిబంధన జ్ఞాపకం లేకుండా ఒక ప్రాంతము, ఒక మైదానము ఇక్కడ ప్రశాంతంగా ఉంది. సీను అనేటువంటి మైదానంలో వీళ్ళు కాపురం చేస్తూ ఉన్నప్పటికీ అక్కడంతా కూడా దేవుడు ఆశీర్వదించి వీళ్ళందరినీ కూడా అభివృద్ధి చేశాడు. అభివృద్ధి చేసినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళ ఆలోచన, ఇక్కడ మా పెద్ద ఒక గోపురం కట్టుకుందాం. ఎందుకు ఆ గోపురం ఎందుకు? ఇక ఏదన్నా మనకు ప్రవాహము సంభవించబడుతుందేమో, మళ్ళా జల ప్రవాహము వస్తుందేమో. దేవుడు చెప్పినాడా లేదా? దేవుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చి పంపించాడు. ఆయన అయ్యాంగా నేను ఇక ఎన్నడూ కూడా ఈ రీతిగా నేను రప్పించను. ఒకవేళ ఈ రీతిగా నేను రప్పిస్తానేమో అని ఆలోచన కలిగేది కూడా ఒక నిబంధన. ఆ నిబంధన చూసి ఎంపటే నేను కనుగొంటా, ఇంకా రానియను అనేటువంటి ఒక నిబంధన కూడా పెట్టాడు, ఒక ధనుస్సును పెట్టాడు ఆయన. ఆ రీతిగా నేను ఇక ఎన్నడూ కూడా నేను పంపాను అని కూడా చెప్పినాడు. చెప్తే కూడా వీళ్ళందరూ మనుషుల ఆలోచనలు ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే, పేరు ప్రఖ్యాతలు నేను పొందాలా, నేను ఒక పేరు సంపాదించుకోవాలా ఎట్లయినా సరే, ఇంకా నేను తప్ప ఈ ప్రాంతంలో ఎవరు లేరు. మనిషి ఆలోచనలు ఎట్లా ఉంటాయి చూడండి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా చేస్తే గినా నువ్వు చేయాల్సిన పనిలే, నేను ఏం చేయాల్సిన పనిలే, ఆయనే దుమ్ము లేపుతాడు ఆయన. ఆ గోపురం మీద గోపురం అంతా కూడా కాల్చబడిపోయింది. నీ పేరు ప్రఖ్యాతలు పొందాలని చెప్పేసి నువ్వు ఎన్ని చేసుకున్నా సరే అవి నిలబడవు. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ప్రవర్తన ప్రకారం నడిచి ఆయన ఇచ్చినటువంటి కొలతల ప్రకారం మనం ఇలా కడితేనంట అవి స్థిరముగా నిలబడిపోతాయి. ఆయన ఆలోచనలకు విరుద్ధముగా చేస్తేనంట తారుమారు చేస్తాడంట. నీకు అర్థము కాకుండానే చేస్తాడు ఆయన. నువ్వు ఏం చేసేది కూడా నీకు ఇంకా అర్థం కానే కాదు. ఒకవేళ డబ్బు ఉంది అనుకోవచ్చు, అన్ని విధాలుగా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ నువ్వు చేసేది నీకే అర్థం కాకుండా చేస్తాడు ఆయన. అర్థం కానే కాదు. కానీ మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మన సొంత ఆలోచనల ప్రకారం ఎప్పటికీ కూడా దేన్ని కూడా నిర్మించకూడదు. కానీ ఒకటి మనలో ఉన్న ఒక ఆశ ఉండాల. ఆ ఆశ ఎట్లానంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా ఈ 2025వ సంవత్సరంలో మరి నేను ఈ రీతిగా నేను ఆశపడుతున్నా, నీ చిత్తము, నీ ప్రణాళిక ఉంటే, నీ ఆలోచనలు ఈ పని పట్ల ఉంటే గిన వీటిని నీవు స్థిరపరచునైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీటి పట్ల నీ నామానికి మహిమ తెచ్చుకో. ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ ఒక్కనివే మహిమ పొందాలా. వీటి పట్ల నేను మహిమ అస్సలు పొందకూడదు. వీటి పట్ల నేను మహిమ పొందకూడదు నాయనా. కేవలము నీ నామమే మహిమపరచబడాలా. వాటి నుంచి నేను మహిమ పొందకూడదు. కొందరు నాది నేను చేసుకున్నా, నేను ఎందుకున్నా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ తల్లి గర్భములో మనం పడాలంటే కూడా దేవుని యొక్క ఆలోచన ఉండాలా. మొట్టమొదటిగా తల్లిగారు అంటారు, దేవుని యొక్క కృప వలన నేను ఒక బిడ్డను సంపాదించుకుంటేని. ఎవరి కృప వలన? దేవుని కృప వలన నేను సంపాదించుకుంటే, కానీ నాకై నేనేం చేసుకోలే. కొందరు నేను నాలాగానే ఉన్నాడంటారు. నీ రక్తం ఉందా తనలోనా? రక్తం ఉందా? డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేయరు. నీది ఏ పాజిటివ్ ఉంటుంది, అనేది బి పాజిటివ్ ఉంటుంది. కానీ సర్వశక్తిమంతుడు మన యేసయ్య, హల్లెలూయా. ఆయన సృష్టికర్త. ఆయన చెప్పిన పనే మనం చేద్దాం. మన పేరు మన ప్రఖ్యాతల కోసం పోయినామనుకో నీకు అర్థం కాకుండా చేస్తాడు. ఈ మెదడును, ఈ తలకాయలోని ఈ వెంట్రుకలను
సమస్తాన్ని కూడా మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆయన నిర్మించాడు. ఆయన ఇవన్నీ కాదని చెప్పేసి నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు చేస్తే గిన తారుమారు చేస్తాడంట. అక్కడ ఆ ప్రాంతంలో సీను అనేటువంటి ప్రాంతంలో మామూలుగా శాస్త్రవేత్తల ప్రకారము ఆ కట్టడాలు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు అంటే ఒక 65,000 మంది ప్రజలంట. ఆ రీతిగా వాళ్ళందరూ కూడా విస్తరించారంట, అభివృద్ధి పొందారు. ఆ ప్రజలందరూ కూడా ఆ రీతిగా మేము పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ నన్ను కాదని మీరు పేరు ప్రఖ్యాతలు పొందుతారని చెప్పేసి అక్కడ ఆయన దిగి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తనలన్నీ కూడా చెదరగొట్టాడు. ఆయన ఆలోచనల ప్రవర్తనలన్నీ కూడా చెదరగొట్టినటువంటి తర్వాత మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క మాటల చేతనే మనము కట్టబడాలా, మన ఆలోచన చేత కట్టబడకూడదు. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 2వ కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం చూసి చదవమా. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోవగలవాడనైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము కలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గారు దైవజనుడు ఏ రీతిగా వేడుకుంటున్నాడు, ఏ రీతిగా ఆయన సాత్వికమైనటువంటి మనస్సును చూపుతూ ఉన్నాడు. ఎందుకు చూపుతున్నాడు ఈ రీతిగా? ఆయన పౌలు గారు ఎందుకు చూపుతూ ఉన్నాడు అని అంటే 8వ వచనం ఒకసారి చదువు నాన్న. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఒకవేళ నేను చదవమా. నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఎందుకు నేను సిగ్గుపరచబడను అని అంటే ఈయన మనస్సు సాత్వికమైనటువంటి మనస్సు, దైవజనునిది మృదత్వమైనటువంటి మనస్సు. మీ జీవితాలను నేను పడగొట్టడానికి గానే కాదు, మీ జీవితాన్ని కట్టడానికి నేను వచ్చాను. హల్లెలూయా. కొందరు ఏ రీతిగా ఉంటారంటే వీళ్ళ జీవితము పాడుగాను, వీళ్ళ జీవితము నాశనముగాను, వీళ్ళు రోడ్డు మీద పోయేటప్పుడు ఏమన్నా లారీ తగులా, బస్సు తగులా, వీళ్ళు చచ్చిపోను అనేటువంటిదా. కానీ దైవజనుడు పౌలు గారు ఏమని సెలవిస్తానంటే నా మనస్సు సాత్వికమైనటువంటి మనస్సు. మీ జీవితాలను నేను పడగొట్టడానికి కాదు, మీ జీవితాలను నేను కట్టడానికే నేను. కానీ ఆలోచనలు చూడండి ఏ రీతిగా ఉంటాయో చూడండి. ఒకవేళ మన జీవితము, మన కట్టడలు తొలగిపోతే, మనము నిర్మించుకున్నటువంటి నిర్మాణము ఇసుక మీద అయితే ఆ రీతిగా మాట్లాడినా సరిపోతుంది, ఆ రీతిగా అన్నా సరిపోతుంది. కానీ దైవజనుడు పౌలు గారి యొక్క మనసు ఏ రీతిగా ఉందో చూడండి. నేను సాత్వికుడును, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సాత్వికుడైన మృతత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఆ మనస్సును ధరించుకున్నాడు పౌలు గారు. ఆ మనస్సును ధరించుకొని మిమ్మల్ని అందరినీ కూడా నేను కట్టడానికే, హల్లెలూయా,
నేను మిమ్మల్ని కట్టడానికే, మిమ్మల్ని త్రోసివేయడానికి కాదు. బస్సుల కింద పడర్రి, లారీల కింద పడర్రి, మీకు శాపాలు రాను, మీ పిల్లలకు శాపాలు రాను, మీ కుటుంబాలు నాశనం గాను, తిప్పి తిప్పి కొట్టి కొట్టి మీ కాళ్ళు తిరిగి మీ చేత తిరిగి వచ్చి ఈయన్నే పడాల. ఇదా దేవుని యొక్క స్వరూపం? ఇదా దేవుని యొక్క మృదుత్వమైన మనస్సు? ఇదా సాత్వికమైన మనస్సు? ఇదా? కానీ దైవజనుడు అపోస్తులైనటువంటి పౌలు గారు సాత్వికమైనటువంటి మనస్సు చేతనే సంఘస్థాపనలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా! సంఘస్థాపనలు జరుపుకుంటూ వస్తూ ఉన్నాడు. కింది వచ్చిన చదవండమ్మా, 9వ వచనం. నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలనని యున్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! పౌలు గారు ఏ రీతిగా చెప్తా ఉన్నాడు? ఆయన పత్రికలు ఏ రీతిగా, ఎప్పుడు ఏ రీతిగా సంభాషణ చేస్తూ ఉన్నాయి? భయపెట్టేటువంటి రీతిగా సంభాషణ చేస్తూ ఉన్నాయా? లేకపోతే సాత్వికమైనటువంటి ప్రేమ చేత కడుతూ ఉన్నాయా? భయపెట్టేటువంటి విధముగా ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథము సెలవేయలే. ఇప్పుడు మామూలుగా పాత నిబంధన ప్రకారం అయితే ఎన్నో భయాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు. కానీ ఈ క్రొత్త నిబంధన ప్రకారము ఈ కృపాకాలంలో ప్రేమ, సాత్వికం, దీర్ఘశాంతం, వీటి చేతనే భయంతో చేసినటువంటిది కానే కాదు. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏదంటే దేవుని యొక్క ప్రేమ ఇతరులకు చూపించాలి. హల్లెలూయా! భయపెట్టేటువంటి విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఏమి మోసం చేస్తావా? వాళ్ళకు మోసం చేస్తావా? ఎవరికి మోసం? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క నిబంధనకు మోసం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. దేవుని లేఖనాలను వ్యతిరేకిస్తే దేవుడు శిక్షిస్తాడు. నీవు ఎవరివి? భయపెట్టడానికి నీవెవరివి? ఎవరు నీకు అధికారం ఇచ్చారు? ఎవరు నీకు అధికారం ఇచ్చారు? దైవజనుడు పౌలు గారు సాత్వికమైనటువంటి ప్రేమ చేత అందరినీ కూడా ఆకట్టుకుంటా ఉన్నాడు. ఫిలిప్పు ప్రాంతము అంగీకరించినటువంటి వాళ్ళు, యేసు ప్రభువంటేనే అంగీకరించినటువంటి వాళ్ళు ఏ రీతిగా మృదుత్వమైనటువంటి మాటలు ఏ రీతిగా చెప్పిండాలా, ఎట్లా చెప్పిండాలా? ఆయన మాటలు వినాలనంటే ఎట్లా ఈయన సంభాషణ చేసిండాలా? ఆ ప్రాంతంలో సంభాషణ చేసి సంఘస్థాపన జరిపించాడు. అక్కడ ఆయన 2వ ప్రయాణంలో సంఘస్థాపన జరిగించాడు. అక్కడ ఆయన సంఘస్థాపన జరిగించినటువంటి తర్వాత ఆ ఫిలిప్పు ప్రాంతము ప్రభువు అంగీకరించినటువంటి తర్వాత ఇతర సంఘాలకు కూడా సహకారులుగా ఉన్నారంట. హల్లెలూయా! ఇతర సంఘాలకు కూడా సహకారులుగా ఉన్నారంట. ఆ రీతిగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇతర సంఘాలకు, దెస్సలోనికకు కూడా, ఆ సంఘానికి కూడా మీరు సహాయం చేస్తారు. ఎప్పుడు బెదిరింపు మాటల చేత కానీ, వ్యర్థమైనటువంటి మాటల చేత కానీ, ఎక్కడ కూడా ఏ సంఘంలో కానీ పౌలు గారు నిర్మించినటువంటి సంఘాల్లో ఎక్కడ కూడా ఆయన ఒకవేళ గద్దించినా చెప్పినా కానీ అది ప్రభు వైపు తిప్పేటువంటి లాగున. మనుషులు భయపించేటువంటి భయాలు వేరు, దేవుని యొక్క వాక్యం చేత భయపించేటువంటి భయాలు వేరు. కొందరు రౌడీజం చేసేటువంటి మాటలు వేరే ఉంటాయి. కొందరు మామూలుగా భయపించేటువంటి వాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఉదాహరణకు కుటుంబంలో ఒక గొడవ జరిగింది. ఇద్దరికి అన్నదమ్ములకే జరిగింది అనుకుందాం. జరిగినటువంటి తర్వాత
తండ్రి వచ్చి ఏం రా మరసంగా ఉండర్రా, దెబ్బలు పడతాయి అని మనం అంటాం. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఇలా నన్ను నువ్వు కొట్టావు నా కాడ తీసుకొని చెప్పి ఇద్దరు గుద్దుకుంటారు. వీళ్ళ కోపం ఎట్లా ఉంది, ఆయన కోపం ఎట్లా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా ఏదైనా ఒక తప్పు చేసినప్పటికీ కోర్టులో ఉండేటువంటి ఒక రకమైనటువంటి కోపం, పోలీస్ స్టేషన్లో ఉండేటువంటిది ఒక రకమైనటువంటి కోపం. పోలీస్ స్టేషన్లో మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు పోలీస్ స్టేషన్లో. మొదటిగా ఇక్కడనే ఇద్దరు చెప్తే విని సమాధాన పడితే ఏది ఉండదు. వినకుండా నీ బుద్ధి పుట్ట పని చేసుకోపో, నువ్వు ఏదన్నా చేసుకోపో అని అంటే స్టేషన్కి పోతాం. బ్రదరు మొన్న ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడనంటే, బ్రదర్ లేదు బ్రదర్, ఇక్కడ పలానా ప్రాంతంలో దొంగతనం చేశారు. దొంగతనం చేస్తే వాడిని తీసుకొని వచ్చిన తర్వాత వానికి మామూలుగా భయం పెట్టలే మేము, మామూలుగా భయం పెట్టలేదంట, పెళ్లి కూడా కొంచెం చేసినారంట. ఎట్లా పెళ్లి కూడా కొంచెం చేసినారంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయేటువంటి విధంగా పెళ్లి కొడుకుని చేసినారంట. భయము, అతను చేసేటువంటి తప్పుకు భయాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి. శిక్షలు కూడా అదే రీతిగా ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క సాత్వికమైనటువంటి మనస్సును ధరించుకొని ప్రేమ చేతనేనంట ఆ పగలను ద్వేషాలన్నిటి కూడా తీసివేసి సమాధానపరిచేటువంటి వాళ్ళముగా ఉండాలా. క్రీస్తు యేసునందు మనమందరం కూడా సమాధానపరిచేటువంటి వాళ్ళముగా ఉండాలా. ద్వేషాన్ని పెంచేటువంటి వాళ్ళముగా మనం ఉండకూడదంట. ద్వేషాన్ని పెంచడం వలన ఏమైందంటే దేవుడు పెళ్లి కొడుకుని చేస్తాడు, లోకంలో ఉన్నటువంటి అధికారులు పెళ్లి కొడుకుని చేస్తారు. ఇవన్నీ కాకుండా ఈ 2025వ సంవత్సరంలో దేవుని చేత మనము కట్టబడదాం.